అస్సలు షో అక్కడ చూసింది కాదు, ఇక్కడ చూసేది. న్యూస్ రాసిన జర్నలిస్ట్, రూల్స్ మాట్లాడిన పోలీస్, పనిష్ చేసిన జడ్జ్, ఫినిష్ చేస్తానన్న కలెక్టర్, అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే, ఇలాగే. ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్, ఎంజాయ్ ద డెత్. అయిపోయింది సార్, అంతా అయిపోయింది. మన చావును ఆపడానికి ఏ సిస్టమో రాదు సార్. మన బాధలు చెప్పుకుందామంటే ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. నాకు 3 నెలల పాప సార్, ప్రీమెచ్యూర్డ్ బేబీ, ఇంక్యుబేటర్లో ఉంది. తనని చూడకుండా పోతానన్న బాధ లేదు సార్. కానీ మనకన్నా ముందు ఎంతమంది, ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్. సార్ మీరు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి, మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని. కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్, అదే బాధగా ఉంది సార్. ఇక్కడ ధర్మం బతకాలన్నా, జనం బతకాలన్నా, మీరు బతకాలన్నా, మన సిస్టమ్ బతకాలన్నా, దానికి అండగా ఉన్న జెండా బతకాలన్నా వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. సార్ మీరెలా చావు గురించి? వాడు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగురా. He is the scum of the society, devil of the democracy. వాడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. And believe I turn my death meaningful. వదినా మీరు లాంజ్ లో కూర్చోండి. అన్నా వాళ్ళకేం తినిపించండి. పాప నువ్వు కుమ్మేసే. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేయరా. లిఫ్ట్ చేయరా. సార్ 1 సెకండ్, ఇంపార్టెంట్ ఫోన్. రమా వీడు ఎవడికో ఫోన్ చేశాడనయ్యా. ఈ ఫోన్ మోగితే అవతలెత్తేది మనిషేగా, దేవుడు కాదుగా. అదే గవర్నమెంట్.
ఇక్కడికి చట్టం రాదు, ధర్మం రాదు, దైవం అస్సలే రాలేడు. ఇంకెవడ్రా వచ్చేది? సమాధానం. సమాధానం అంటే నీ సైన్యమా? రక్తం. You have arrived at your destination. నేను వచ్చా. రక్తం. వాడు చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా, వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. అయినా కిక్ రాలా. ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంతా జంక్. ఇదంతా కాదు కానీ అన్నయ్య, ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో.
అనయ్య పదండి. రండి. సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈ రోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాన్నే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్ డెత్ ని గెలిచొచ్చా. చూస్తారండి, చేద్దండి. నీకేం కాదు, నీకేం కాదు. ఆఫీసర్ పని తీయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. నీకేం కాదు, నీకేం కాదు. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే, నేనున్నాను, నీకేం కాదు. ఏమైందని నొప్పిగా ఉందిరా. దించండి, చాడతాను. మాట్లాడు, నువ్వు ప్లీజ్ మాట్లాడు. నవ్వాడ్రా, ఎవడు రాడు రాడు నవ్వాడ్రా. నాకు నన్ను తమ్ముడు కాదు దేవుడని తెలియదురా వాడికి. మాట్లాడకనే మాట్లాడు ప్లీజ్. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధగా లేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావనే మాతోనే ఉంటా, ఇలాగే మాతోనే ఉంటా. రామా, ఇంకో జన్మంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, చెప్పు, నాకు మాట ఇవ్వరా. చెప్పండి. నా చావును మర్చిపోరా. జాగ్రత్త, నీ పొందిన అమ్మాయికురా, జాగ్రత్త. ఇంకేం కాదయ్యా. పిల్లలు మనలా అనాథలు కాకూడదురా, అనాథలు కాకూడదురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేం కాదు. అనయా, 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 పట్టుకోనయా.
చచ్చిపోయాను వదిన, చాలాసార్లు చచ్చిపోయాను వదిన. ఏ రోజు నీకు ఈ నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయాను వదిన. పొద్దున్న లెగిస్తే బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు, బాబాయ్ నాన్నెప్పుడు వస్తాడు అని పిల్లలు అడిగినా ప్రతిసారి చచ్చిపోయాను వదిన. అసలు లేనన్నయ్య బ్రతికున్నాడని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయాను వదిన. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని. నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతేనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతావో భయంతో చెప్పలేదు వదిన. సారీ వదిన, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతావు వదిన. నేను ఆయన చూడాలి. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావుకు అర్థం ముందే. రామా,